వాక్యాన్ని అందించే ముందు మీరు ఈ విషయం చెప్పటాన్ని గమనించే ఉంటారు. ఏంటి అంటే, నేను ఒక విషయంలో ప్రిపేర్ అయ్యాను, కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ప్రేరేపించారు అని చెప్పి చెప్పడం ఎవరి దగ్గర విన్నారా? రైట్, ఇట్స్ కామన్. అయితే మనము ఒక సిరీస్ మెడిటేట్ చేస్తున్నాం. ఏంటి అంటే ఏం చేస్తున్నాం? లాస్ట్ సండే ఏం మాట్లాడుకున్నాం? గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, కృపావరాలు, పరిశుద్ధాత్మ యొక్క వరాలు. సో మనకి ఆత్మ ఫలము, పరిశుద్ధాత్మ యొక్క ఫలం ద్వారా వచ్చే ఆత్మ ఫలాలు గెలేషియన్స్లో ఉంటాయి. మనకందరికీ తెలిసిన మరి ఆత్మ ఫలాలు, మరి ఆత్మ వరాలు వేరు. సో ఫలాలు వేరు, వరాలు వేరు. అండ్ వీ వర్ మెడిటేటింగ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్, ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, కృపావరాలు. అయితే మరి అది కామన్ టాపిక్. మనము ఎనీ సీజన్లో మాట్లాడవచ్చు. మనకి ఒక పర్టికులర్ సిరీస్ అంటే అది అయిపోయే వరకు మన మధ్యలో ఇంకేం మాట్లాడటానికి లేదు, లేకపోతే ఇది సీజనల్ కాబట్టి అదే మాట్లాడాలి అంటానికి కాకుండా ఎనీ సండే ఇట్ అప్లైస్. అయితే ఈరోజు నేను కృపావరాల గురించి మాట్లాడట్లేదు. సో నేను ఈరోజు మాట్లాడబోయే అంశం గురించి మరి నేను వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధుండెను, వాక్యము దేవుడే ఉండెను. ప్రభా, వాక్యమైన దేవ, మరి ప్రభా తండ్రి వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించబోతుంటుండగా ప్రిపరేషన్లో మీరు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్లో నన్ను మీ సులువు చాటున మరుగుపరిచి మీ నోటి బోరుగా వాక్యాన్ని వినిపింపజేయండి. ప్రజెంట్ చేయడంతోనే ఆగిపోదు, దాన్ని నా నిజ జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించండి. ప్రభా తండ్రి నాయన, మరి ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ప్రజెంటేషన్ అంత ముఖ్యం. ప్రజెంటేషన్ ఎంత ముఖ్యమో ప్రజెంట్ చేయబడింది ప్రాక్టీస్ చేయటం అంతకంటే ముఖ్యం. మరి ఒక సమయంలో మరి ప్రభా తండ్రి నాయన, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు ప్రభా తండ్రి మీ పాదసన్నిధికి చేర్చుకొని మరి మా హృదయ తలంపులు, హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినతి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు నేను ఏ వాక్యాన్ని ధ్యానించబోతున్నానో నేను టైటిల్ ఇవ్వను, కానీ నేను చెప్తున్నప్పుడే దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. అయితే ఫైనల్గా బైబిల్లో నుంచే మాట్లాడతాను, సొంతంగా ఏం మాట్లాడను. ఏంటి అంటే, ఒక వాక్యం మనకి అందరికీ సుపరిచితం. ఏంటి అంటే, నా గొర్రెలు నా స్వరం విను. సో ఎప్పుడు మనం దేవుని స్వరం వింటాం? మనము ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞ అనుసారంగా జీవిస్తున్నప్పుడు. బేసిక్గా ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ షెపర్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ హిజ్ షీప్, దెన్ మనం ఆయన స్వరాన్ని వింటాము. సో బేసిక్గా మరి జీసస్ క్రైస్ట్ చెప్తున్న మాట ఏంటి అంటే, నేను గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పి దేవుడు తన వాక్యంలో మరి మరి చెప్పటం మనం చూస్తాం. సో గాడ్ విల్ సర్చ్ ఫర్ హిజ్ షీప్. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విల్ యూ బీ విల్లింగ్ టు బీ హిజ్ షీప్? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన స్వరాన్ని వినే గొర్రె వలె, షీప్ వలె ఉండడానికి సిద్ధపడుతున్నావా? మరి నేనైతే సిద్ధపడుతున్నాను. అంటే నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి. అట్లా మీరు కూడా సిద్ధపడుతుంటే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో గాడ్ విల్ సెర్చ్ ఫర్ హిజ్ షీప్. అయితే మామూలుగా ఒక పర్సన్ని నువ్వు హైర్ చేసి
ఈ షీప్ని 100 షీప్ని నువ్వు టేక్ కేర్ చేయి అని నువ్వు జీతం ఇస్తే సడన్గా ఒక పెద్ద తోడేలు వచ్చిందనుకో, ఆ తోడేలుకి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి ఆ షీప్ని కాపాడతాడా? మామూలు పెయిడ్ పర్సన్ నో. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, అంతేగాని ఈ షీప్ కోసం నా ప్రాణం ఎందుకు పెట్టాలి? అక్కడ నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్ హూ ఇస్ హైర్డ్, ఎ పర్సన్ who is working for salary, a person who waits for the salary until the end of the month, then that person won't sacrifice his life for one sheep. Do you agree with me? So అదే జీసస్ క్రైస్టే నీ షీప్ అయితే, నీ షెపర్డ్ అయితే, then what would Jesus Christ do? మనం లెట్స్ డూ ఇంటరాక్టివ్, ఎందుకంటే ఇట్ షుడ్ బి నాట్ వన్ వే, ఇట్ షుడ్ బి బోత్ వేస్. నేను ఏదైనా ఒకటి అడిగినప్పుడు మీరు కూడా ఇంటరాక్టివ్గా చెప్తా ఉంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. ఒకవేళ మీరు సైలెంట్గా అలాగా వింటున్నారు అనుకో, నేను జూమ్లో చెప్తున్నట్టు ఉంటుంది నాకు. ఈజ్ దిస్ జూమ్ మీటింగ్ ఆర్ ఇన్ పర్సన్ మీటింగ్? అది. సో దెర్ ఈస్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ జూమ్ మీటింగ్ అండ్ ఇన్-పర్సన్ మీటింగ్. ఎందుకంటే జూమ్ మీటింగ్లో వీడియో ఆన్ చేస్తే పాపం మనం ఏం చేస్తున్నాం మొత్తం అంతా కనపడిపోద్దని వీడియో ఆపేసేసి, ఒకవేళ మనం ఇది సరుతున్నాం అనుకో, అమ్మమ్మో వినబడిపోద్దని చెప్పి మ్యూట్లో చేసేసి, అసలు మనిషి ఉన్నాడో లేదు. కానీ కోవిడ్ టైంలో దట్స్ హౌ వి సర్వైవ్డ్. సో సేటన్ థాట్ దట్ కోవిడ్తో ఇంకా అసలే సంఘాలన్నీ మూతపడిపోతాయి అనుకున్నాడు. బట్ వాట్ హ్యాపెండ్? యాక్చువల్గా ఇంటెన్సిఫైడ్. వి రీచ్డ్ అరౌండ్ ద గ్లోబ్. మనము ఈ ఒక 20 మంది దాకా ఇప్పుడు వింటుంటే, ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తే అరౌండ్ ద గ్లోబ్ పీపుల్ కెన్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ కోవిడ్ టైమ్. సో అట్లా ఇప్పుడు నేను ఎందుకు అది చెప్తున్నానంటే, మనం లెట్స్ బి ఇంటరాక్టివ్. సో అప్పుడు ఐ విల్ బి ఎంకరేజ్డ్. సో కాబట్టి జీసస్ క్రైస్ట్ నీ షెపర్డ్ అయితే ఆయన ఏం చేస్తారు? యా. సో మంచి గొర్రెల కాపరి తన గొర్రె కోసం ప్రాణం పెడతాడు. దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ డిడ్ ఫర్ యూ అండ్ మీ. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను నన్ను ఆయన రక్షించాడు. మనకి ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఏ మత గ్రంథం అయినా ఎస్ పలానా భక్తుడి కోసం వాళ్ళ దేవుడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు అని ఏమన్నా ఉందా? ఎక్కడైనా ఏ బుక్ అయినా, ఏ మత గ్రంథం అయినా ఉందా? లేదు, ఎందుకంటే ఎవరు పెట్టలా. So God, Lord Jesus Christ is the only God who sacrificed his life for the, I won't say devotee, but for his sheep, right? So, ఎందుకని God not only protect you, అంటే he will actually ఇప్పుడు మనము ఆయన గొర్రె అయితే, మనం షీప్ అయితే మనము ఆయన స్వరం వింటాం. ఆయన మన కాపరి అయితే ఆయన he will rescue us. సో ఇప్పుడు యెహోవా నా కాపరి అన్నది మనకి చాలా మందికి కంటతా వచ్చేస్తున్నాం, రైట్? వి ఆల్ మెమరైజ్డ్ Psalm 23 అండ్ Psalm 23 చిన్నపిల్లలు కూడా వాళ్ళు రీసైట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనకి రెండు ఉంటాయి. ఏంటి అంటే Psalm 23లో యెహోవా నా కాపరి అన్న కీర్తనలో దండం ఒకటి, దుడ్డు కర్ర రెండు ఉంటాయి. సో ఒక వెల్ విషర్ నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్న మీరు ప్రశ్నలు ఇవ్వద్దని చెప్పుకొని వెళ్ళిపోండి అమ్మా అని చెప్పి అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్నలు అడగాల వద్దా సందిగ్ధంలో ఉన్నాను. బట్ అడగకుండానే చెప్పుకుంటూ వెళ్ళిపోతా, చూద్దాం హౌ ఇట్ గోస్. సో దండానికి దుడ్డు కర్రకి తేడా ఏంటి అంటే, దండము దుడ్డు కర్ర ఇప్పుడు గొర్రెల కాపరి గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఒక 100 గొర్రెలు ఉన్నాయి,
99 గొర్రెలు కరెక్ట్గా రూట్ ప్రకారం వెళ్ళిపోతున్నాయి. లాస్ట్లో ఉన్న గొర్రె అసలు మాట వింటలేదు అనుకో, ఆ కాలువల పక్క నుంచి అటు ఇటు వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా వెళ్ళట్లేదు. అప్పుడు దుడ్డు కర్ర పెట్టి ఒక్కటి కొడతాడు. తుంటి మీద తగిలింది అనుకో, అప్పుడు దెబ్బకి అది కుంటుకుంటా అయినా సరే కరెక్ట్ మార్గంలోకి వెళ్తుంది. సో దట్స్ పర్పస్ ఆఫ్ దుడ్డు కర్ర. మరి వాట్ ఈస్ దండం? దండం అంటే మన గొడుగు కర్రలాగా కొక్కిలాగా ఉంటుంది, దట్ ఈస్ దండం. దండం ఏం చేస్తాడంటే పొరపాటున ఆయన కొట్టినందుకు కాలంలో జారిపోయింది అనుకో, ఈయన కొట్టినందుకే కదా, అందుకని ఆ దండం పట్టుకుని మళ్ళీ పైకి లాగుతాడు. సో గాడ్ సమ్టైమ్స్ in order to bring you to the right track, he chastises, right? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే పనిలే అని వదిలేస్తారా? వాళ్ళని డిసిప్లిన్ పెడతారు. డిసిప్లిన్ పెట్టినందుకు, ఒక దెబ్బేసినందుకు మాత్రం అరే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో అంటావా? మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ఒక దెబ్బేస్తాం. దేవుడు కూడా ఒక్కొక్కసారి నువ్వు వింటే సరే. కొంచెం నాటుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటి అంటే మనిషికో మాట. పోలే నేను చెప్పకపోయినానే, అట్లీస్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. సో మనము మాట వింటలేదనుకో, దేవుడు ఎన్నిసార్లు దుడ్డు కర్ర పెట్టి కొడతాడు కదా. కొట్టి సమ్ టైమ్స్ చాస్టైజ్ చేసి దెన్ హీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ యూ టు ద రైట్ ట్రాక్. అయితే గొర్రెల కాపురి కూడా ఒకవేళ దుడ్డు కర్ర పెట్టి ఒక్కటి వేస్తే తుంటి నరం ఎరిగిందనుకో, యాకోబులాగా జేకబులాగా కుట్టుకుంటే వెళ్తుంది అనుకో, గొర్రె తీసి మెడలేసుకుంటాడట. అంటే కుంటుతున్న దాంట్లో కాపరికి బాధేస్తుంది, అయ్యో పాపం నేను కుట్టినందుకే కుంటుతుందని, అది మళ్ళీ మెడలేసుకుంటాడు, అది నడవాల్సిన అవసరం ఉండదు. సో గాడ్ సమ్టైమ్స్ in order to bring you to the right track, he chastises you. So that's a discipline, that's a spiritual discipline. So atlaga, so God will rescue us because he is our chief shepherd, pradhana kapari. Aithe mari even clouds lo unna, darkness lo unna. So clouds darkness gurinchi manam maatladutunte, సోలార్ ఎక్లిప్స్ ఎవరైనా చూసారా రీసెంట్గా? సోలార్ ఎక్లిప్స్ మరి 127 ఆ టైంలో పిఎంలో 3 minutes చీకటి పడిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి, కొంతమంది క్వశ్చన్స్ రావచ్చు, అవన్నీ రాసినయే కానీ మనం చూడలేదు కదా అనుకోవచ్చు. కానీ మనము విత్ అవర్ ఐస్, విత్ అవర్ నేకెడ్ ఐస్, ఫిజికల్ ఐస్తో, not with spiritual eyes, with our physical eyes, we were able to see the darkness around 1:30. How amazing is that, right? So అట్లాగా చీకటి పడిపోయిందా. సో 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు అలాగే చీకటి పడిపోయింది. మధ్యాహ్నం 3 చిమ్మ చీకటి, పిచ్ బ్లాక్. సో ఇక్కడ ఆ గొర్రెల కాపరి మేఘాల మధ్యలో ఉండి వాటికి ఏం కనబడకపోయినా, ఒకవేళ చీకటిగా ఉన్నా, సో ఆ గొర్రెల కాపరి సో వాటిని కాపాడటానికి, రెస్క్యూ చేయటానికి, సో తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండి ఒక ఓన్ ల్యాండ్లోకి తీసుకెళ్ళటానికి ఆయన మరి ట్రై చేస్తాడు గొర్రెల కాపరి. అయితే ఇప్పుడు మనము వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ పరదేశంలో ఉంటున్నాము. మరి మనకి వన్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ ఏముంటుంది, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉండటానికి ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని ఉంది. మనము అంటే సో వీ హ్యావ్ 10 commandments and one of the commandment, the first commandment with the promise is honor your father and mother. సో నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించుము అని చెప్పి అక్కడ మనం చూస్తాం. సో మరి ఇక్కడ మరి ఈ అంటే దేవుడు ఇశ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడుతున్న మాటలు, ఎందుకంటే ఆయన ప్రియమైన జనాంగం. సో ఇప్పుడు మరి ఆయన ఇశ్రాయేల్ జనాంగానికి మొదటిగా ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు 2024లో ఉన్న నీకు నాకు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద షెపర్డ్ కదా. ఆయన మన ప్రధాన కాపరి.
సో జాన్ మరి గాస్పుల్లో 15th చాప్టర్లో ఏమనుంది? సో ఆయన సో నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెల కోసం ప్రాణం పెడుతున్నానని చెప్పి అక్కడ మనం చూస్తాం. సో అట్లాగే ఫీడింగ్ విత్ ద గుడ్ పాస్చర్. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ పల్లెటూరు నుంచి వచ్చి ఆ గొర్రెల కాపరులు వాళ్ళని ఆ గొర్రెల్ని మేతకి తీసుకెళ్తాలో అవన్నీ చూస్తే ఎప్పుడూ ఒకే ప్లేస్కి తీసుకెళ్తారు. ఎందుకు అంటే అవి ఓన్లీ ఆ లేత చిగురులు మాత్రమే తింటాయి. పొరపాటున గడ్డి ఎండిపోయిందంటే అవి డైజెస్ట్ చేసుకోలేవు. ఆ గడ్డి ఎండిపోయి అవి తింటే డైజెస్ట్ చేసుకోలేక చచ్చిపోతాయి. అంటే సో అందుకని వాటి గురించి తెలిసిన కాపరి ఎప్పుడు ఒక ప్లేస్ కాకుండా, అందుకే అలాగే ఇటు ఒక మైదానం అటు ఒక మైదానం అట్లా లేత చిగురులు తినడానికి అట్లాగా పచ్చికి గల బయలులో ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించుచున్నాడు. సో అట్లా సో ఆ షెపర్డ్స్ అట్లాగా తీసుకెళ్తా ఉంటారు ఆ మైదానంలోంచి. సో అట్లాగే దాన్ని ఇప్పుడు గ్రేజింగ్ ల్యాండ్ అంటే తెలుసా? గ్రేజింగ్ ల్యాండ్ అంటే బేసిక్గా దొడ్డి, పశువుల దొడ్డి, దాన్ని స్టేబుల్ అని కూడా అంటాం. కాకపోతే ఈ గొర్రెలన్నింటినీ ఒక ప్లేస్లో పెడితే మనం దాన్ని దడి అంటాము, కొన్ని చోట్ల కొంతమంది దొడ్డి అంటారు. సో నా గొర్రెలు నా స్వరం విన్ను అని చెప్పి జీసస్ క్రైస్ట్ అంటున్నారు కదా. మీరు ఎప్పుడైనా పక్కన దొడ్డులున్నా, మరి ఒక పక్కన అటువైపు ఒక దొడ్డు ఉంది, అందులో కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఇటువైపు ఒక దొడ్డు ఉంది, ఇక్కడ ఒక కాపరు ఉన్నాడు, అక్కడ ఒక కాపరు ఉన్నాడు. అవన్నీ మేతకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక స్వరాన్ని చేస్తారు. మామూలుగా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి అని ఒక స్వరం చేస్తే ఏ ఫ్లాక్ ఆ స్వరం విని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడున్న కాపరి ఒక సౌండ్ చేసినప్పుడు ఆ గొర్రె అటు వెళ్ళదు. అట్లా అని అక్కడున్న గొర్రెల కాపరి ఒక సౌండ్ చేస్తే ఆ గొర్రెలు అటు వెళ్తాయి కానీ ఇటు రావు. అంటే అంత చిన్న యానిమల్కి అంత సెన్సేషన్, అంత నాలెడ్జా? ఎందుకంటే అవే కదా, ఆ కాపర్లే కదా తీసుకెళ్తా ఉంటారు. మేతనంతా వేయించి మరి మంచి జలం దగ్గరికి వెళ్ళి నీళ్లు పిప్పించి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ ఒక్కరోజు థింగ్ కాదు కదా, ఎవ్రీ డే చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ గొర్రెలు ఆ స్వరాన్ని వింటాయి. సో జీసస్ క్రైస్ట్ దాన్ని కంపేర్ చేస్తూ నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో గ్రేజింగ్ ల్యాండ్ అంటే బేసిక్గా దొడ్డి, పశువుల దొడ్డి. సో గాడ్ జీసస్ క్రైస్ట్ విల్ బి, ఎప్పుడైతే మనం ఆయన స్వరాన్ని వింటామో జీసస్ క్రైస్ట్ విల్ బి యువర్ షెపర్డ్ అండ్ మై షెపర్డ్. సో హీ విల్ బి మన షెపర్డే జీసస్ క్రైస్ట్ అయితే అసలు నువ్వు ఏమన్నా తోడేళ్ళకో దేనికైనా భయపడాల్సిన అవసరం ఉంటుందా? ఒక పెయిడ్ పర్సన్ అయితే దెబ్బకి పారిపోతాడు. ఇది వద్దు, నా జీతం వద్దు, ఏదో వద్దు బాబాయ్, నేను బతుకుంటే బొత్సాకైనా తినొచ్చు అని చెప్పి జంప్ అయిపోయి ఇంకొక ఉద్యోగం వచ్చి చూసుకుంటాడు, ఏ తోడేలో ఏదైనా వస్తుందంటే. కానీ జీసస్ క్రైస్ట్ నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన సంగతి నీకు నాకు తెలుసు. సో గాడ్, ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ షెపర్డ్ దెన్ యూ విల్ ల్యాక్ నథింగ్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల ఆయన పరుగు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సో మనము ఒకవేళ ఎవరైనా ఒక 99 గొర్రెల్లో, ఇప్పుడు 100 గొర్రెల్లో 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పించుకుంటే ఆ పనులే ఒకటే కదా అని అనుకున్నాడా? ఏం చేశాడు ఆ గొర్రెలు కాపరి? 99 గొర్రెలను వదిలేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడా లేదా? మరి అందుకనే God will look for the lost sheep. If you are the lost sheep, God will find you. సో దేవుడు మరి ఆ లాస్ట్ షీప్ని ఫైండ్ అవుట్ చేసి, సో గాడ్ విల్ సీక్ ద లాస్ట్. సో మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనకందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఆస్తిని అంతటిని తీసుకుని వెళ్ళి తగలబెట్టి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తను తప్పు చేశాడు కాబట్టి తండ్రి రారా నీ కాళ్ళు ఎరగొడతాను అన్నాడా? అనలా.
So that father, even though he's a biological father, earthly father, but that love represents the heavenly father's love. That's how God loves you. అంటే మరి మన కొడుకు కూతురు ఎన్ని తప్పులు చేసినా మనం వెళ్ళగొట్టేస్తామా? మనం డిసిప్లిన్ చేస్తాం తప్ప మనం ఏమి ఇంట్లో నుంచి వెళ్ళిపోమనం కదా. సో అట్లాగే వాడు తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చాడు కాబట్టి అంత దూరాన పరిగెత్తి వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని ఉంగరాన్ని తొడిగి మరి మంచి కొవ్విన దూడను వధించి ఆ విధంగా వెల్కమ్ చేశాడు ఫాదర్. సో గాడ్ ఆల్సో విల్ లుక్, హీ విల్ సీక్ ద లాస్ట్ షీప్. అయితే ఇప్పుడు మనము ఇళ్లలో కొన్ని పెట్ డాగ్స్ ఉంటాయి, కానీ రోడ్డు మీద ఏదైనా ఒక కుక్క కనబడింది అనుకో, మీరు ఏమంటారు? మనం ఏమంటాం? ఎస్, రైట్, వీధి కుక్క. లిటరల్ ట్రాన్స్లేషన్ స్ట్రీట్ డాగ్, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో స్ట్రైట్ డాగ్ అంటే తొలగింపబడింది, లేకపోతే వెళ్ళగొట్టబడింది. సో సమ్టైమ్స్ నువ్వు వెళ్ళగొట్టబడినా కూడా గాడ్ విల్ వెల్కమ్ యూ. Even a biological father may reject you, but the heavenly father won't reject you. అక్కడ సిలువ దగ్గర ఇద్దరు ఒకే డిస్టెన్స్లో ఉన్నారు కదా. మరి ఒక దొంగ ఏమో ఆయన మరి సన్ ఆఫ్ గాడ్ అని రికగ్నైజ్ చేస్తే, ఇంకొక దొంగకి ఏమైంది? అదే డిస్టెన్స్లో ఉన్నాడుగా, మరి అతను రికగ్నైజ్ చేయలేకపోయాడు. కానీ ఒక దొంగ రికగ్నైజ్ చేసి లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ అన్నప్పుడు, షూర్లీ యూ విల్ బీ విత్ మీ ఇన్ మై ప్యారడైజ్. అంతేగాని నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావో ముందు నీ చెట్ట అంతా బయటికి అని చెప్పి అలా జీసస్ క్రైస్ట్, రైట్? ఇమ్మీడియట్గా ఈవెన్ డైయింగ్ సిచ్యుయేషన్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇమ్మీడియట్గా షూర్లీ యూ విల్ బీ విత్ మీ ఇన్ మై ప్యారడైజ్, నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉందువు అని చెప్పి అక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తాం. సో స్ట్రైట్, ఈవెన్ నువ్వు పారద్రోలబడినా, వెళ్ళగొట్టబడినా, తొలగింపబడినా కూడా దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. That's God's love. That's agape love. The love that doesn't expect anything in return. That's agape love. So అయితే తర్వాత మరి he will not only welcome you, but if you are injured, then he will bind up the wounds. మరి గుడ్ సమారిటన్ ఏం చేశాడు? అక్కడ మరి ధర్మశాస్త్రాన్ని తెలిసిన ఒక ప్రీస్ట్ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అండ్ లేవీయుడు చూశాడు, ఓకే పోన్లే ప్రీస్ట్ ఏదో ప్రీస్ట్లీహుడ్ పనితో బిజీగా ఉన్నాడేమో, లేవీయుడిని కదా నాకు తెలుసు కదా ధర్మశాస్త్రం నేనేం చేయాలో అని అక్కడ గాయపడిన వానికి ఏమైనా కట్టుకట్టాడా? లేవీయుడు వెళ్ళిపోయాడు. మరి ఎవరు? హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్? సమారిటన్. సో యూదులకి సమరయులకి పడదు కదా, అట్లాంటి సమరయుడు టేక్ కేర్ చేశాడు. సో అక్కడ టేక్ కేర్ చేయటమే కాకుండా ఒక ఇన్కి తీసుకెళ్ళి 2 దినారియా ఇచ్చి, ఒకవేళ ఇది కూడా సరిపోకపోతే నేను మళ్ళా వచ్చి నీకు రెస్ట్ ఆఫ్ ది జ్యూస్ నేను పే చేస్తాను అని చెప్పాను. సో మనము ఎవరైనా ఆన్ ద వేలో సడన్గా ఒకడు ఇబ్బందులు ఉన్నప్పుడు, హైవేలో ఉన్నప్పుడు మనం ఆపలేము, కానీ మనం ఆపడానికి అవకాశం ఉన్నప్పుడు, లోకల్ రోడ్స్లో స్ట్రీట్స్లో వెళ్తున్నప్పుడు, ఏదన్నా ఒకరు ప్రమాదంలో ఉన్నప్పుడు సడన్గా ఒకరు వచ్చి హెల్ప్ చేస్తే ఏమంటారు తెలుసా? హీ హెల్ప్డ్ మీ లైక్ ఏ గుడ్ సమారిటన్. మంచి సమరయుడిలాగా వచ్చి నాకు సహాయం చేశాడు అని చెప్పి అంటారు. అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయము మనము వీఆర్ కంపేరింగ్ దట్ గుడ్ పర్సన్ విత్ ఏ గుడ్ సమారిటన్. మంచి సమరయుడిలాగా వచ్చి, ఈవెన్ హాస్పిటల్స్ నేమ్స్ కూడా గుడ్ సమారిటన్ హాస్పిటల్ అని చెప్పి రాసి ఉంటుంది. సో తర్వాత మరి ఎవరైనా ఒకవేళ వీక్గా ఉన్నారనుకో, వీక్గా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? బలపరచగల సమర్థుడు. వీక్నెస్ని మనము మెడికల్గా వాడుకుంటే నీరసం అంటాం, బట్ ఇంకా కొంచెం తెలుగులో పొయిటిక్గా మాట్లాడాలంటే వీక్నెస్ని దుర్బలుల్ని బలవంతులుగా చేయగల సమర్థుడు. అండ్ దెన్ బలవంతులు ఒకవేళ గర్విష్ఠులైతే ఆ బలవంతుల్ని బలహీనులుగా చేసే సమర్థత కూడా దేవునికి ఉంది, అవునా? తర్వాత మరి ఫైనల్గా ఎవరైతే ఒకవేళ
ఏమంటారు, బాగా డబ్బు ఎక్కువైపోతే ఏమవుతుంది, కొంచెం ప్రైడ్ వస్తుంది, రైట్? ప్రైడ్ వచ్చినప్పుడు ఒకవేళ కామన్ మ్యాన్ని కూడా వాళ్ళు చాలా హ్యూమిలేట్ చేస్తున్నారు అనుకో, బికాస్ ఆఫ్ దట్ వెల్త్, బికాస్ ఆఫ్ దట్ ప్రైడ్. అట్లాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు. సో మరి అండ్ దెన్ ఫైనల్గా ఆయన ఏం చేస్తాడు అంటే వాళ్ళకి ఒక రకమైన మేత పెడతాడంట. ఏంటి అంటే ఆ మేత శిక్షించి మేత పెడతాడు. ఇప్పుడు మనము ఇందాక పరుండ పెట్టడం గురించి మాట్లాడినప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తెలుసు, మన ప్రశాంత్ అండ్ హ్యానా. మనం బేబీ చిన్నగా ఉన్నప్పుడు ముందు మనం చక్కగా ఫీడ్ చేసి నేను బేబీని నిద్రపెట్టి వస్తాను అని చెప్పి మదర్ కానీ డాడీ కానీ అంటే ముందు ఫీడ్ చేసి తర్వాత చక్కగా మనం నిద్రపుచ్చుతాం కదా. సో అట్లాగా గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెను మంచి మేత పెట్టి వాళ్ళని పరుండ పెడతానని చెప్పి అక్కడ రాసింది. సో ఇక్కడ మరి అదే కానీ గర్వంతో ఉంటే ఆ గర్విష్ఠుల గర్వాన్ని కూడా దేవుడు అనిస్తాడు. ఏ విధమైన మేత పెడతాడంటే శిక్ష అనే మేత పెడతాడంట. సో బేసిక్గా అది ఏంటి అంటే సో బేసిక్గా ఫీడింగ్ ఇన్ జస్టిస్, ఫీడ్ చేస్తూ న్యాయం చేస్తాడు దేవుడు. సో శిక్ష అనే మేత. అయితే ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇవన్నీ బైబిల్లోనేనా, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని మీకు ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ఎజెకియల్ 34th చాప్టర్. ఎవరైనా 11th వర్స్ నుంచి 20th వర్స్ వరకు చదవాలని చెప్పి నేను 16th వర్స్ వరకు 11 to 6. సో ఎజెకియల్ 34th చాప్టర్ వర్సెస్ 11 to 6. ఎహెజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వరకు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని మళ్ళా తోలుకుని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచెదను. థ్యాంక్ యూ సురేష్. సో చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మరి ఇశ్రాయేలు జనాంగం కోసం మరి యెహోవా దేవుడు చెప్తున్న మాటలు. సో మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫర్ thus says the Lord God, behold, I myself will search for my sheep and will seek them out as a shepherd seeks out his flock when he is among his sheep that have been scattered. So I will seek out my sheep and I will rescue them. For all places where they have been scattered on a day of clouds and a thick darkness. And I will bring them out from the peoples and gather them from the countries and will bring them into their own land. And I will feed them on the mountains of Israel by the ravines and all the inhabited places of the country. I will feed them with good pasture, and on the mountain heights of Israel shall be their grazing land. There they shall lie down in good grazing land, and on rich pasture they shall feed on the mountains of Israel. I myself will be the shepherd of my sheep, and I myself will make them lie down.
declared the Lord God. I will seek the lost, and I will bring back the strayed, and I will bind up the injured, and I will strengthen the weak, and the fat and the strong will destroy. I will feed them in justice. మనకందరికీ బాగా తెలిసిన ఒక పాట, మరి ఒక్క పల్లవి ఒక చరణం నేను పాడాలని చెప్పి ఆశిస్తున్నాను. మనకందరికీ తెలిసిన పాట, యెహోవా నా బలమా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. అందరూ పాడదామా? అందరికి వచ్చిన పాటే కదా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మరి యొక్క సమయంలో ఒకవేళ, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ లాస్ట్, then God will seek you, God will find you. మరి ఇక్కడ ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి. ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని మరి కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోనో అక్కడ నుండి వాటిని నేను తప్పించదను. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో, విత్ 100% faith, even if you are in the trouble, again God will take you out from the trouble. సో తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, మనము ఎక్కడైతే ఉంటామో మన ఇన్హాబిటెంట్, మన డ్వెల్లింగ్ ప్లేస్, అక్కడే మనం కంఫర్ట్ ఉంటాం. మేము 13 years న్యూయార్క్లో ఉన్నాము. ఇప్పుడు మేము వెకేషన్ కోసం న్యూయార్క్ వెళ్ళినా మళ్ళీ ఎప్పుడు టెక్సస్ వచ్చేస్తామా అనే ఉంటుంది. సో ఇప్పుడు మనం టెక్సస్లో ఉండి మనము ఏ వెకేషన్కి వెళ్ళినా మళ్ళా మన ఇంటికి వచ్చి మన బెడ్ మీద మనం పడుకుంటే అమ్మయ్య, అదొక తృప్తి, రైట్? సో అట్లాగా మన ప్లేస్కి దేవుడు, అంటే ఎక్కడైతే మనము ఒక్కొక్కసారి కాంట్రడిక్టింగ్గా ఆలోచిస్తే, నువ్వు కంఫర్ట్ జోన్లోంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందా? పూలు అమ్మిన చోట్ల కట్టలు అమ్మలేనని చెప్పి అనుకుంటున్నావా? దాని అంతకంటే ఘోరమైన పరిస్థితిలోకి నువ్వు త్రోయబడితే, సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బబుల్, ద కంఫర్ట్ జోన్. నాకు ఇది నా ఇల్లు, నా చర్చ్, ఇంతకంటే నన్ను వేరే చోటకి రమ్మంటే నేను రాను. అట్లా ఒక కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటకు రావాలి. ఎప్పుడైతే మనం ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తామో, దెన్ దట్స్ ద ఫీల్డ్ ఆఫ్ మిషన్ ఫీల్డ్. ద మూమెంట్ దట్ యు ఎగ్జిట్ దీస్ డోర్స్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ద మిషన్ ఫీల్డ్. నువ్వు మిషన్ ఫీల్డ్ అంటే అక్కడికో మిషన్ ట్రిప్కి వెళ్ళాల్సిన అవసరంలా, నీ ఎదురుగా ఉన్నదే నీ మిషన్ ఫీల్డ్. సో అట్లాగా మరి నిన్ను మరి ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగ దేవుడు జ్ఞాపకం చేసింది, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతం మీద వాగుల యొద్దను. మీకు తెలుగు పద్యాలు ఏమైనా ఒకవేళ గుర్తుంటే, జనరల్గా కామన్గా ఏమంటారు తెలుసా? అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు. అసలు వైద్యుడు ఎందుకు అప్పిస్తాడు? మన దగ్గర అవుతాడు కానీ అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు. మీకు తెలుసు లేదు? అది ఎందుకంటారంటే అది సగమే, పార్షియల్ స్టేట్మెంట్. ఎప్పుడైనా ఒక ప్లేస్ నుంచి నువ్వు రీలొకేట్ అవుతున్నప్పుడు, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు లుక్ ఫర్ అని ఒక పద్యం ఉంది. ఏంటంటే ఆ పిచ్చివాడు ఉండాలి అక్కడ,
వైద్యుడు ఉండాలి. ఎప్పుడు ఎడతెగక ఏరులు పారు నచ్చటం అని మాట ఉంది. అదంతా వదిలేసి రాక ఆ పిచ్చివాడు వైద్యుడు అంటాడు. సో ఆ పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక ఏరులు పారు నచ్చటం. నువ్వు అక్కడ వెళ్ళాలి, నువ్వు అవన్నీ చూసుకోవాలి. నువ్వు టెక్సస్ నుంచి నువ్వు అలబామాకి వెళ్ళిపోయావంటే నువ్వు అక్కడ డాక్టర్ అలబామా అంటే పెద్ద సిటీ కదా, ఏదో బాగా పల్లెటూరు అనుకో, బాగా పల్లెటూరుకి వెళ్ళిపోతే అక్కడ డాక్టర్ ఉన్నాడా, నీకు అక్కడ మంచి వాటర్ ఫెసిలిటీ ఉందా అని ఇవన్నీ చూసుకోవాలి. రీలొకేట్ అయినప్పుడు అన్న పద్యం ఆ పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక ఏరులు పారు నచ్చటం. సో ఇక్కడ మరి యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, సో వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతం మీదను వాగుల యొద్దను, వాగు మనకి సామెతలు గారు కీర్తనలో మొట్టమొదటి కీర్తన ఏమనుంది? చదువుదామా? అది మనకి బాగా పరిచయమైన క్లోజింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఏంటి వదిలేలేదు అనుకుంటున్నారేమో. సో ఐఎమ్ డన్, బట్ దిస్ ఈస్ ఏ కంక్లూజన్. సో మనకి బాగా వచ్చిన కీర్తనలో అదేంటంటే, దుష్టుల ఆలోచనకు నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అసలు నువ్వు ఏది చేయాలనుకుంటే అది నీకు సక్సెస్ వస్తుంది అనుకో. ఇదేంటి బాబు ఎలా కలిసి వచ్చేస్తుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా ఉంటుందా? నువ్వు ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా మనం జీవిస్తామో, సో దేవుని మీద 100% డిపెండెన్స్, 100% ఫెయిత్తో మనము ఉంటామో, అప్పుడు నీవు నేను నీటి కాలువల ఓరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనది అంతయు సఫలమగును. ఇక్కడ మరి ఏమంటున్నాడంటే, వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదును. ఎట్లాంటి మేత అంటే మంచి మేత, గుడ్ పాస్చర్, గుడ్ లేత గడ్డి. సో మంచి మేత గల చోటును వాటిని మేపెదును. ఇశ్రాయేలు యొక్క ఉన్న స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అండ్ అక్కడ మంచి దొడ్డిలో మళ్ళా ఈ యొక్క లైక్ గ్రేజింగ్ ల్యాండ్లో కూడా మళ్ళీ గుడ్ గ్రేజింగ్ ల్యాండ్. సో మంచి దొడ్డిలో పండుకును. ఇశ్రాయేలు పర్వతుల మీద బలమైన మేత గల స్థలముందు మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరి ఎజెకియల్ ఇస్ ఎ ప్రాఫెట్. మరి దేవుడు ఈ యొక్క ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలు, సో ప్రవక్త పలికిన మాటలు, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదును, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్ష అను మేత పెట్టి లయపరచెదను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్. నువ్వు ఒకవేళ నాకు అన్నీ ఉన్నాయని గర్వంతో ఉంటే దేవుడికి ఎలా అనచాలో తెలుసు. సో కాబట్టి మరి ఇక్కడ క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరచదును. దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఇదిగో నాయన ప్రభా తండ్రి, నాయన మీరు ఎజెకియల్ ప్రవక్త ద్వారా నాయన మరి పలికిన మాటలని ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన నాకు మీకు పాసనది చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిగా తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో మనము